నమస్కారం సార్. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు ఎట్లా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఎస్. ఇప్పుడు లేడీ అఘోరి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పని తనే చెప్పింది. అసలు అఘోరీలు పెళ్లి చేసుకోవచ్చా? ఆమె లేడీ కాదు, కేడీ. అసలు అఘోరి వ్యవస్థలో వివాహాలనే ఉండవు. వాళ్ళు ఆ జన్మం బ్రహ్మచారులుగానే ఉండిపోతారు. అండ్ ఇటు సైడ్ సిటీస్లో వాళ్ళు ఉండరు. కేదార్నాథ్, వారణాసి, అయోధ్య అటు సైడ్ ఉంటారు. వాళ్ళైతే వస్త్రాలు ధరించరు. ఈమె మధ్యన వస్త్రాలు కూడా ధరిస్తుంది. చూస్తున్నారు కదా, పంచెలు అవన్నీ చుట్టుకుంటుంది. ఆమె అసలు ఫేమస్ అవ్వాలని వచ్చింది, ఇక్కడికి ఒక సెలబ్రిటీ అవ్వాలని వచ్చింది. స్వామి వివేకానంద గారు ఉన్నారు కదా, ఆయనలాగా అవుదామని వచ్చింది. ఆయన అంటే మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలన్నీ తిరిగి చెప్పారు. ఇండియన్స్ అంటే ఇట్లా ఉంటారు, హిందుత్వం అంటే ఇట్లా ఉంటుందని. ఆయన ఎక్కడ, ఈమె ఎక్కడ? ఈమె అఘోరి నాగరికత కోసం ఏం చెప్తుంది? అసలు లిప్స్టిక్ పూసుకుంటుంది, ఐఫోన్ పట్టుకుంటుంది, కారులో తిరుగుతుంది, సిగరెట్లు తాగుతుంది. ఈ శ్రీవర్షిణి అనే అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది. మీలాంటి మహిళలు అందరూ వెళ్ళి తిరగబడాలి, ఆమె కనబడితే కొట్టాలి. వాళ్ళ అమ్మ ఎంతగా ఏడుస్తుంది చూస్తారు కదా పాపం. 23 ఏళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళు కూతుర్ని. ఈమెమో పెళ్లి చేసుకున్నాను అంటుంది విజయవాడ టెంపుల్లో, కనదుర్గం టెంపుల్లో. చెన్నై నుండి తాలిబొట్టు తెచ్చానంటుంది. చాలా ఇది న్యూసెన్స్ అండి. నిజంగా ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకొని అఘోరిని లోపల వేయాలి, లేకపోతే ఇంకా వేరే అఘోరీలు కూడా వచ్చేస్తారు అటు సైడ్ నుంచి. అసలు డౌట్ ఏంటంటే ఆమెకి అన్ని ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇది డౌట్, క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఏమనంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకో, మీ ఇంటికి వస్తుంది అనమాట. మీ ఇంటికి వచ్చేసి నేను అఘోరిని, నేను ఒక దేవతా మూర్తిని, నేను మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, మీకు సంవత్సరంలోగానే మీకు బెంజు కారు వచ్చేస్తుంది, ఒక 10 ఎకరాల పొలం వచ్చేస్తుంది, మీ బాబుకేమో అమెరికాలో జాబ్ వస్తుంది, మీ పాపకేమో ఇంజనీర్ వస్తుందని అలా మాయ మాటలు చెప్పి వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు పెట్టమంటుంది అక్కడ. మీలాంటి వాళ్ళందరూ నిజంగా నమ్మేసి 500 నోట్ల కట్టలని పెడతారు. సంవత్సరం టైం ఉంది కదా, ఈ సంవత్సరంలో జంప్ అవుతుంది. ఆ విధంగా డబ్బులు వస్తున్నాయి. పెట్రోల్ బంక్ వెళ్తే ఆమె పెట్రోల్ కూడా డబ్బులు ఇవ్వదంట. మీరు ఆ పెట్రోల్ పోయండి, లేకపోతే రేపు తెల్లవారి కల్లా ఈ పెట్రోల్ బంక్ మొత్తం దహనం అయిపోద్దని వాళ్ళని శపిస్తుందంట. ఏముంది 2000 3000 వాళ్ళు పోషిస్తున్నారు. హోటల్కి వెళ్ళినా బిల్లు కట్టదంట. అవన్నీ మీరు కూడా చూస్తారు వీడియోలు. పోలీసులు కూడాను, అసలు పోలీసులు లేకపోతే భారతదేశాన్ని ఎప్పుడో పాకిస్తాన్ వాళ్ళు హతం చేసిస్తారు. పోలీసులు ఉండబట్టే మనం ఇంట్లో పండుకుంటున్నాం. వాళ్ళని కూడా పచ్చి బూతులు తిడుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బూతులే, ఇంకా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, వెరీ అబ్యూజివ్, డెరోగేటరీ వర్డ్స్ అని యూజ్ చేస్తుంది. పోలీసులు అప్పుడే వేయాలి కదా, ఎందుకు వేయడం లేదు? 2 ప్రభుత్వాలు ఏమైనా నిద్రపోతున్నాయా అని నేను అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి నేను చేసే విజ్ఞప్తి అదే, ఆమెను లోపల వేయాలండి. ఎందుకంటే ఆడపిల్లల జీవితాలతో మైండ్ సెట్ బాగానే ఉంది. మైండ్ సెట్ బాగపోతే జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్ టక్కన ఆన్సర్ చెప్తుందా కదా? ఎక్కడో ఉండి వీడియో కాల్ చేసి, వీడియో కాల్లో కూడా ఇంటర్వ్యూస్ ఇస్తుంది. అంటే మైండ్ సెట్ బాగోలేదంటావా నువ్వు చెప్పు? చక్కగా తాగుతుంది, తిరుగుతుంది, అన్ని జల్సాలు చేస్తుంది. మరి ఆమెకైతే ఆపరేషన్ అయిపోయింది. ఎందుకంటే నేను ఆమెను స్వయంగా చూశాను. అప్పుడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహాన్ని ఒక దుర్మార్గుడు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చి పీకేసి పడిస్తే మేమందరం వెళ్ళి ధర్నాలు చేస్తాం, మేమంతా హిందువులం కాబట్టి. అప్పుడు ఆమెను చూశాను, సాక్షాత్ వచ్చింది మొత్తం ఇలా ఒక బ్రాస్ త్రిశూలం పట్టుకొని. ఏం లేవు అసలు, బెయిర్ బాడీతో వచ్చింది. నేనైతే నా కళ్ళతో చూసిన. ఆమె అయితే ట్రాన్స్జెండరే. మరి ఈ ఆడదాన్ని వెంట పడుతుందంటే ఏమో ఆమెకి ఏమో లెస్బియన్ లక్షణాలు ఉన్నాయేమో మరి. మేబీ. థ్యాంక్ యూ సో మచ్.